మన తండ్రిన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు అతి పరిశుద్ధ నామంలో యూట్యూబ్ నందు లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి వీక్షిస్తున్న క్రైస్తవ విశ్వాసులందరికీ ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. నేటి ఉపాధ్యాయ దినోత్సవ శుభ సందర్భంగా మార్కు సువార్త 10వ అధ్యాయము 15 నుండి 27 వచనాల వరకు ఉన్న వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ లేఖనాన్ని శ్రద్ధాభక్తులతో ధ్యానించి ఆత్మీయ మేలుని, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 15 నుండి 27 వచనాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. బైబిల్ ఉన్నవారు పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడునగుటకు నేనేమి చేదునని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పాను. యేసు అతను చూచి అతని ప్రేమించి, నీకొకటి కొదువుగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సమస్తమును సాధ్యమేనను. ఈ వాక్యం ఇంత పర్యంతం. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రస్తుత వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు సద్బోధకుడు అంటే ఎవరు, ప్రియ శిష్యులుగా ఎవరు ఉంటారు అనే కొన్ని ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మొదటగా సద్బోధకుడు అంటే ఎవరో మనం తెలుసుకోవాలి. సద్బోధకుడు అంటే సద్బోధ చేసేవాడు, అంటే సత్యమైన బోధ చేసేవాడు. మరి సత్యమైన బోధ అంటే ఏంటి? సత్యమైన బోధ అంటే సరైన మాట చెప్పడం, నిజమైన మాట చెప్పడం అని అర్థం చేసుకోవచ్చు. మరి ఏది సత్యమైన మాట అవుతుంది అంటే ఏది మంచి మాట అవుతుంది? ఇతరులకి మేలు చేసేది, క్షేమం కలుగు చేసేది మంచి మాట అవుతుంది. మరి ఏ మంచి మాట ఇతరులకి క్షేమాన్ని కలుగు చేస్తుంది, వారు మేలు పొందుకునేలా చేస్తుంది? ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని దృష్టికి ఏది పాపమో దాన్ని విడిచిపెట్టమని చెప్పడం సరైన బోధ అవుతుంది. అదొక మంచి మాట అవుతుంది. అంటే ఈ బోధని మనం సద్బోధ అని అనవచ్చు. మరి
సద్బోధకుడు ఈ మంచి బోధ ఎలా చేశాడో మనం అర్థం చేసుకోవాలి. మరి సద్బోధకుడు ఈ సత్యమైన బోధ చేయడానికి మొదటగా సరైన ప్రశ్నకి సరైన జవాబు చెప్పడం ద్వారా సత్యమైన బోధ చేసినట్టు ప్రస్తుతం మనం ధ్యానం చేసిన వాక్య భాగం మనకు చెప్తుంది. అది సరైన రీతిలో పరిశీలన చేస్తే సరైన రీతిలో మనకి అర్థమవుతుంది. అంటే సరైన పరిష్కార మార్గాన్ని చూపించడం ద్వారా యేసుక్రీస్తు సత్యబోధ చేయగలిగాడు. మరి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పకుండా సరైన ప్రశ్నకే జవాబు చెప్పడం మనం గమనించవచ్చు. మరి ఏది సరైన ప్రశ్న అవుతుంది? ఇది కూడా మనం వాక్య భాగం ద్వారా తెలుసుకోవచ్చు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేదునని ఆయన అడిగిను అని ఉంటుంది. మార్గాన్ని వెళ్ళిపోచుండగా యేసుక్రీస్తుని ఒకడు ఈ విధంగా అడుగుతున్నాడు. ఏమడుగుచున్నాడు అంటే ఏమని ప్రశ్నిస్తున్నాడు? అది సరైన ప్రశ్న ఎలా అయింది? సద్బోధకుడా అని పిలిచాడు. నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే, నేను లోకంలో ఇతర పాపుల్లాగా నశించిపోయి మరణించకుండా పరలోకంలో శాశ్వత రక్షణ పొందుకోవాలంటే, అంటే యేసుక్రీస్తుతో పాటు నిత్యము జీవించాలంటే తను ఏం చేయాలో యేసుక్రీస్తుని ప్రశ్నించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. పాపం వల్ల నాశనం కలుగుతుంది, నీతి వల్ల రక్షణ కలుగుతుంది. మరి పాపం నుండి రక్షింపబడాలంటే దేవుని నీతిని సంపాదించుకొని పరలోకంలో పాపం ద్వారా వచ్చే మరణం పొందకుండా యేసయ్యతో పాటు నిత్యము జీవిస్తూ ఆనందంగా గడపాలంటే నేనేం చేయాలి? నేను నాశనం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాడు. కాబట్టి అది సరైన ప్రశ్న అయ్యింది. అంటే అతనికి మేలు చేసే, క్షేమాన్ని ఇచ్చేటువంటి మంచి ప్రశ్న అయింది. మరి ఈ ప్రశ్నకు యేసుక్రీస్తు ఎలా జవాబు చెప్పాలనుకున్నాడంటే, అతన్ని మొదటగా పరీక్షించి ప్రశ్నించి అతనిలో లోపం ఏంటో తెలుసుకొని తనకి అవసరమైన బోధ చేయాలని అనుకున్నాడు. అంటే పరీక్ష చేసి తనలో ఇంకా ఏం లోపంగా ఉందో తెలుసుకొని ఆ లోపాన్ని సరిదిద్దాలి అనుకున్నాడు. దానికోసం మొదటిగా ఆ వ్యక్తిని ప్రశ్నించడాన్ని మనం గమనించవచ్చు. మార్కు సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తు అతన్ని ప్రశ్నించే విధానం మనం చూడవచ్చు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రుని సన్మానింపు అనే ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పాడు. అంటే ఈ ఆజ్ఞలన్నీ నువ్వు పాటిస్తున్నావు కదా
అని అడిగాడు. ఎందుకు అడిగాడంటే ఈ ఆజ్ఞలో ఏదైనా ఒక ఆజ్ఞను మీరినా అది పాపం అవుతుందని యేసుక్రీస్తుకి తెలుసు కాబట్టి అది లోపంగా ఉంటుంది. ఆ లోపాన్ని గుర్తించినట్లయితే నీకు ఇది కొదువుగా ఉంది కాబట్టి ఆజ్ఞని పాటించు అని చెప్పడం కోసం తనలో ఏ లోపం ఉందో పరీక్ష చేయాలనుకొని ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా అని అడగడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఆజ్ఞని పరిశీలించినప్పుడు మొదటిగా నరహత్య చేయవద్దు. నరహత్య చేస్తున్నావా అని అడిగాడు. అసలు నరహత్య అంటే ఏంటి? భౌతికంగా దేహంతో ఉన్నప్పుడు మనం చంపేయడమే అది హత్య కాదు. ఇతరుల్ని హానికరమైన మాటలతో గాయపరచడం కూడా ఒక హత్య అవుతుంది. దాన్ని కూడా నరహత్య అని అంటారు. అంటే ఇతరులకి హాని చేసే మాటలు మాట్లాడడం, సూటిపోటి మాటలతో వాళ్ళని వేధించుకొని తినడం, దీన్ని చంపేయడం అనే అంటారు. అంటే క్రైస్తవ భాషలో చెప్పాలంటే దీన్ని నరహత్య చేయడం అని అంటారు. మరి ఈ నరహత్య చేయడం లేదని ఆ వ్యక్తి చెప్పడం మనం అర్థం చేసుకోవాలి. వ్యభిచరింపవద్దు. సామాన్యంగా వ్యభిచారం అంటే మనకి ఏమర్థమవుతుందంటే ఏ భార్య అయితే తన భర్తని మోసం చేసి తన భర్తతో కాకుండా తన భర్త కాని వానితో పాపం చేస్తుందో అది వ్యభిచారం అని అంటాం. అంటే ఇక్కడ తన భర్తని ప్రేమించే విషయంలో ఆమె తప్పు చేస్తుంది, సరైన రీతిగా ప్రేమించడం లేదు. సరైన రీతిగా ప్రేమించినట్లయితే తన భర్తతో మాత్రమే చేయాల్సింది, వేరే వ్యక్తితో చేయదు. అయితే ఇక్కడ మరి క్రైస్తవ సంఘం యేసుక్రీస్తుకి భారీగా ఉంది. క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తుని మాత్రమే విశ్వసించాలి, యేసుక్రీస్తుని మాత్రమే ప్రేమించాలి. లోకంలో ఉన్న వాటికన్నా యేసుక్రీస్తునే ఎక్కువ ప్రేమించాలి. యేసుక్రీస్తు కన్నా ఎక్కువగా లోకంలో దేన్ని ప్రేమించినా అది వ్యభిచారం అవుతుంది. ఇది క్రైస్తవ వ్యభిచారం. అంటే క్రైస్తవ భాషలో దీన్ని వ్యభిచారం అని అంటారు. అంటే యేసుక్రీస్తు పట్ల సరైన భక్తి లేకపోతే, యేసుక్రీస్తుకి ఇవ్వాల్సిన సమయం దొంగిలించి ఆ సమయంలో దేవుని దృష్టికి అంత అవసరం లేని చెడ్డ పనులు చేయడము, లేకపోతే లోకంలో ఇతర వ్యర్థమైన వాటిని అనుసరించడంలోనూ సమయాన్ని గడిపేసినప్పుడు, దానికోసం యేసుక్రీస్తుకి ఇవ్వాల్సిన సమయం తగ్గించినప్పుడు, అసలు యేసుక్రీస్తుకి తమ జీవితంలో సమయమే లేకుండా చేసినప్పుడు ఇది వ్యభిచారం అవుతుంది. అంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించి యేసుక్రీస్తు విషయంలో వ్యభిచారం చేయడం అవుతుంది. తర్వాత దొంగిలవద్దు. దొంగిలించడం అంటే ఏంటంటే మనది కాని దాన్ని అక్రమంగా తీసుకోవడం, మన వస్తువులు కాని వాటిని. అంటే చూడండి, ఇతరుల ఎద్దుల్లో ఇంకా ఇతర పశువుల్లో అన్యాయంగా తీసుకోవడం, అన్యాయంగా ఇంకొకరిని ఆక్రమించడం, ఇంకొకరి ఆస్తిపాస్తుల్ని అక్రమంగా తీసుకోవడం, ఇంకొకరి భార్యని అన్యాయంగా ఆశించడం, ఇదంతా కూడా దొంగతనం అనిపించుకుంటున్నారు. మరి ఈ దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. వ్యభిచరిస్తున్నావా అన్నప్పుడు వ్యభిచరించడం లేదు అన్న వ్యక్తి చెప్పడం మనం గమనించాలి. దొంగిలిస్తున్నావా అని అడిగినప్పుడు దొంగిలించడం లేదని ఆ వ్యక్తి చెప్పడం మనం గమనించాలి. అబద్ధ సాక్ష్యం పలుకవద్దు. అబద్ధ సాక్ష్యం అంటే ఏంటి?
కీడు చేసే మాట, ఏమాత్రం మంచి చేయని మాట చెప్పినప్పుడు అది అబద్ధ సాక్ష్యం అవుతుంది. అంటే కాని మాట మాట్లాడడం అబద్ధ సాక్ష్యం అవుతుంది. మీరు యేసుక్రీస్తు మహిమను పోగొట్టే రీతిగా ఒక బూతు మాట మాట్లాడినా అది అబద్ధ సాక్ష్యం అనిపించుకోవద్దు. మాట్లాడకూడని మాట, అబద్ధపు మాట, దేవుని దృష్టికి మేలు చెయ్యని మాట అబద్ధమవుతుంది. ఇతరులకి కీడు చేసి హాని చేసి ఆనందించే మాట అది అబద్ధ సాక్ష్యం. మరి ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు ఇవ్వకూడదు. ఇలాంటివి ఇతరులకి తప్పకుండా హాని చేస్తాయి. మరి అబద్ధ సాక్ష్యం చెప్తున్నావు అని అంటే అబద్ధ సాక్ష్యం చెప్పడం లేదు అని కూడా ఈ వ్యక్తి చెప్పాడు అని మనం అర్థం చేసుకోవాలి. మోసపుచ్చవద్దు. ఇతరుల్ని మాయ మాటలతో తప్పుడు మార్గంలో నడిపించడం మోసపుచ్చడం. సో దేవునికి ఇష్టం లేని సాతాను చెడ్డ మార్గంలో ఇతన్ని ప్రోత్సహించి వారు ఆ విధంగా ఆ చెడ్డ మార్గంలో నడిచేలా చేసినట్లయితే దాన్ని మోసపుచ్చడం అని అనొచ్చు. ఆ వ్యక్తి పట్ల దురాలోచన చేయడం అంటే అతను మంచి చెప్పినట్టే చెప్తూ వాస్తవికంగా హృదయంలో చెడు ఆలోచిస్తూ అతనికి చెడు చేయాలని ఉద్దేశం కలిగిండు, అంటే చెడ్డ ఆలోచన కలిగిండు. దీన్ని దురాలోచన అంటారు. దురాలోచన కలిగి ఉండి ఇతరులకి హాని చేయాలని చూడడం మోసపుచ్చడం అవుతుంది. నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని నీ తల్లిదండ్రులను సన్మానింపమని అనే ఆఖరి ఆజ్ఞని పాటిస్తున్నావా అని అడగడం ఇక్కడ మనం గమనించినట్లయితే తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటంటే తల్లిదండ్రులకి దేవుని దృష్టిలో ఏమి కుమారులుగా కుమార్తెలుగా నిర్వర్తించాలి అంటే ఏ బాధ్యతలు దేవుడు వారి విషయంలో నిర్వర్తించాలని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ బాధ్యతల్ని నెరవేర్చినప్పుడు దేవుని దృష్టికి ఏ సరైన మాటలు వాళ్ళు చెప్తారో అవి విని దాన్ని చేయడం ద్వారా తల్లిదండ్రుల్ని మనం గౌరవించవచ్చు. సో మరి నీ తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నావా అని అడిగినప్పుడు నేను ఈ ఆజ్ఞను కూడా పాటిస్తున్నానని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. అతను చిన్నప్పటి నుండి ఈ ఆజ్ఞలు పాటిస్తున్నానని యేసుక్రీస్తు చెప్పాడు. అప్పుడు ఇన్ని ఆజ్ఞల్లో లోపం లేదని గుర్తించిన యేసుక్రీస్తు మరి ఇంక ఏ ఇతర ప్రాముఖ్యమైన విషయంలో లోపం ఉందో గమనించాలని ప్రశ్నించాలని అనుకున్నాడు. అలా అనుకొని ఇంకొక ప్రశ్న ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వేయడం జరుగుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో దీన్ని మనం పరిశీలించవచ్చు. యేసు అతను చూచి అతను ప్రేమించి నీకు ఒకటి కొద్దుగా ఉంది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అని ఉంటుంది. సరే మరి ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు అని చెప్తున్నావు కదా, అయితే ఇంకొక లోపం నేను చెప్తాను. నీకున్న ఆస్తిని అంతా అమ్మి బీదలకి ఇచ్చి నా దగ్గరికి వచ్చి ప్రతి ఆజ్ఞను పాటిస్తున్నానని చెప్పు అని అంటారు. అన్నప్పుడు అతనికి చాలా ఆస్తి ఉంటుందండి. ఆ ఆస్తి ఇతరులకు ఇవ్వడం ఇష్టం లేక
అది నచ్చక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఇంకా యేసుక్రీస్తుని వెంబడించడం మానుకుంటాడు. అంటే యేసుక్రీస్తు కన్నా అతను ఈ లోకంలో ఉన్న ధనాన్ని ఎక్కువ ప్రేమించాడు. మరి దీన్ని మనం వ్యభిచారం అని చెప్పచ్చు. అంటే సరైన రీతిగా ఆజ్ఞను పాటించలేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి ఆజ్ఞ పాటించలేదని యేసుక్రీస్తు గుర్తించి ఆ లోపాన్ని సరిదిద్ది పరిపూర్ణంగా మంచి మార్గాన్ని అనుసరించేలా చేయాలని అనుకుంటారు. కానీ ఆ వ్యక్తికి అది ఇష్టం లేకుండా పోయింది. ఇక్కడ సత్క్రియలు అనే ధనం అని దీన్ని మనం గుర్తించాలి. సత్క్రియలు అంటే దేవుని ద్వారా యేసుక్రీస్తు చెప్పడం ద్వారా మనం ఏ మంచి లక్షణాలు కలిగి ఉన్నామో, ఏ మంచి పనులు చేయడం నేర్చుకున్నామో అవి ఇతరులకి నేర్పించాలి. అంటే ఆ విధంగా మన మంచి క్రియలు అనే సంపదలో వారికి భాగం పంచాలి. వాస్తవానికి దేవుడు ఈ సత్క్రియలు అనే ధనం గురించి ఇక్కడ మాట్లాడాడు. మరి ఎవరైతే యేసుక్రీస్తు లోకరక్షకుడుగా వచ్చి సమస్త పాపం నుండి విడిపించడానికి ఎన్నో శ్రమలు శోధనలు అనిపించి తన ప్రాణాన్ని జీవితాన్ని త్యాగం చేసి 3వ దినమున పునరుత్థానుడై అంటే చనిపోయి దేహంతో తిరిగి సజీవంగా లోకానికి, అందులో మరి ముఖ్యంగా తన శిష్యులకి విశ్వాసులకి కనిపించాడని ఎవరైతే విశ్వసిస్తారో వారు యేసుక్రీస్తునందు నిజంగా విశ్వాసం ఉంచినవారు. ఈ విధంగా విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు చేసే సద్బోధని ఆలకించువారుగా విశ్వాసం ఉండాలి. అలాంటి విశ్వాసులకి దేవుని వాక్యంలో ఏదైనా సరే సరిగ్గా అర్థం కాంది అంటే స్పష్టంగా లేకుండా ఒక గూఢమైన వాక్యంగా ఉండి ఒక మర్మంలాగా ఉన్నది అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు యేసుక్రీస్తు నామంలో అనుగ్రహిస్తాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఆ వాక్య భాగంలో ఏదన్నా రహస్యంగా ఉండిపోయి అది సరైన రీతిగా అర్థం కాకపోతే అక్కడ కనిపించేటట్టు అసలైన సత్యం అక్కడ లేకపోయినా ఆ సత్యాన్ని, ఆ సరైన మాటని అర్థం చేసుకోలేని ఆ మాటని దేవుని ఆత్మ ఈ విధంగా విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే చెప్తుంది. ఆ విధంగా ఇక్కడ ధనం గురించి మాట్లాడినప్పుడు ఇది సత్క్రియలు అనే ధనం అయి ఉంటుంది అని పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇది మంచి మాట అయ్యింది. సరే, మరి ఈ వ్యక్తి యేసుక్రీస్తుని సంపూర్ణంగా వెంబడించలేకపోయాడు. తద్వారా పరలోకంలో నిత్య జీవం, నిత్య రక్షణ, యేసుక్రీస్తుతో పాటు నిత్య ఆనందం అనే సంపదల్ని, మరి ప్రాముఖ్యమైన సంపదని కోల్పోయాడు. జస్ట్ ఈ లోకంలో ఉన్న
ధనాన్ని మాత్రమే, సంపదను మాత్రమే కలిగి ఉన్నాడు. ఆ సంపదలు అతను చనిపోయాక అతనితో పాటు వెళ్ళవు, మట్టిలో కలిసిపోతాయి. ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనిషి ఏమీ తీసుకురాలేదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఈ లోకంలో ఉన్నదేది తీసుకెళ్ళిపోను లేదు. ప్రతిదీ ఈ లోకంలో విడిచిపెట్టి అతను ఎంత సంపాదించినా, ఏమి సాధించినా ఈ లోకంలో వాటిని విడిచిపెట్టేసే దేవుని రాకడ సమయంలో దేవునితో పాటు పరలోకం వెళ్ళాల్సింది. మరి ఆ పరలోక ధనం కన్నా కూడా ఈ వ్యక్తి ఈ లోక ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఈ లోకం మట్టుకు మాత్రమే పనిచేసే కొంత జ్ఞానాన్ని, ఇంకా ఇతర లోక సంపదల్ని ఆ పరలోక ధనం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. మరి ఈ లోపాన్ని అర్థం చేసుకునే యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ మాట చెప్తా ఉంటాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 23వ వచనంలో, అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను అని ఉంటుంది. నిజమే. మరి ఈ విధంగా ఆస్తి కలిగి ఉన్నవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని రాజ్యం అంటే దేవుని ప్రభుత్వం. దేవుని ప్రభుత్వం అంటే దేవుని ఉద్దేశాలు, దేవుని ఇష్టాలు, దేవుని ఆలోచనలు కలిగి ఉన్న ఒక ప్రణాళికాబద్ధమైన జీవితం. ఇది దేవుని రాజ్యం. మరి ఎవరైతే ఈ ఉద్దేశాలను నెరవేర్చలేరో, ఈ మాటలు ఆలకించలేరు, వాళ్ళు దేవుని రాజ్యంలో నిజంగా ప్రవేశించలేరు. అంటే దేవుని ప్రభుత్వం కింద లేరు వాళ్ళు. వాళ్ళని లోకం పరిపాలిస్తుంది. అంటే సాతాను ప్రభుత్వం కింద వాళ్ళు ఉన్నారు. అది మనిషి చనిపోయేంత వరకు మాత్రమే ఉంటుంది. అంటే 2 ప్రభుత్వాల్లో ఉన్నారు. ఒకటి లోక ప్రభుత్వం, ఇంకోటి సాతాను ప్రభుత్వం. యేసుక్రీస్తునందు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచనివ్వదు సాతాను ప్రభుత్వం. ఆ రాజ్యంలోకి వెళ్ళనీయకుండా ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా లోక ప్రభుత్వం కూడా యేసుక్రీస్తులో సంపూర్ణమైన విడుదలని, రక్షణని, ఆనందాన్ని పొందుకోకుండా చేయగలుగుతుంది. అంటే వీళ్ళు ఈ లోక రాజ్యాలకి అలవాటు పడిపోయారు. దేవుని రాజ్యంలో పరిపూర్ణంగా ప్రవేశించారు. ఆ విధంగా ధనం ఈ విధమైన కీడు చేస్తుంది అని ఇక్కడ యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం గమనించవచ్చు. మరి ధనం ఎంత కీడు చేస్తే ధనం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరా, పరలోకం చేరలేరా? అని సరైన ప్రశ్న, అంటే సరైన దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని సంపూర్ణ రక్షణ పొందుకోవాలి అని మంచిగా ఆలోచించి యేసుక్రీస్తు శిష్యులు ఈ ప్రశ్నని యేసుక్రీస్తుని అడుగుతారు. ఆ విధంగా మరి ఇది కూడా ఒక మంచి, అంటే సరైన ప్రశ్న అయ్యింది. అప్పుడు యేసుక్రీస్తు ఈ విధంగా అంటారు. 25వ వచనం చూడండి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. నిజమే. మరి నిజంగా సూది యొక్క రంధ్రం చాలా చిన్నది, అందులో ఒంటె ఎలా దూరుతుందండి? కనీసం మనం ఊహించడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, చాలా కష్టంగా ఉంటుంది. ఊహ అనే పదమే చాలా కష్టంగా ఉంది. మరి దేవుని రాజ్యంలో ఈ ధనవంతుడు
ఎంత ఘోరాతి ఘోరంగా ప్రవేశించలేడు. ఆ విధంగా అతనికి ఎంతో కీడు జరుగుతుంది. అతనికున్న ధనం అతనికి అంత కీడు చేసేలా చేస్తుంది అని ఇక్కడ యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం గమనించవచ్చు. మరి ఇది ఇక్కడ చాలా క్లిష్టమైన ప్రశ్న అయిపోయింది, జవాబు ఇవ్వలేని ప్రశ్న అయిపోయింది, పరిష్కార మార్గం లేని ఘోరాతి ఘోరమైన సమస్య అయిపోయింది, చాలా పెద్ద సమస్య అయిపోయింది, ఎవరు తీర్చలేని సమస్య అయిపోయింది. నిజంగా ధనం ఉంటే ఇంత కీడు జరుగుతుందంటారా? నిజమే, ధనం ఉంటే ఇంత కీడు జరగదు, కానీ ఆ ధనాన్ని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించినప్పుడు ఇంత కీడు జరుగుతుంది. మరి ఇప్పటి వరకు మనం చర్చించుకున్న కొన్ని విషయాల్ని పరిశీలించినప్పుడు ఈ సత్బోధకుడు సత్యబోధ ఎలా చేస్తున్నాడో మనం కొంచెం వరకు అర్థం చేసుకుందాం. మరి ఆ వరుస క్రమంలోనే ఈ సద్బోధకుడు ఇంకా ఏ విధంగా మంచి బోధ చేస్తాడో మరి కొంచెం తెలుసుకోవాల్సింది. అబద్ధ బోధ చెయ్యకపోవడం ద్వారా. సద్బోధకుడు ఎప్పుడు కూడా అబద్ధ బోధ చేయడు. అంటే వాక్యము ఆ విధంగా చెప్పకపోయినా ఆ విధంగానే చెప్తుంది అని ఇతరుల్ని నమ్మించి మోసం చేయడం అనేది అబద్ధ బోధ అవుతుంది. ఇప్పుడు ఏ దైవజనుడైనా ధనం ఉంటే మీకు కీడు జరుగుతుంది కాబట్టి ధనం సంపాదించొద్దు అని చెప్పినప్పుడు అది ఈ విధమైన అబద్ధ బోధ అవుతుంది. ధనం కలిగి ఉండడం పాపం కాదు, ఆ ధనం కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించకపోవడం పాపం, కీడు. ఆ ధనం కలిగినప్పుడు దేవుని సేవలో విత్తకపోవడం, దేవుని దృష్టికి మంచి కార్యాలకి ఆ ధనాన్ని ఉపయోగించకపోవడం, ఇదంతా కూడా నిజమైన కీడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఈ సత్యమైన బోధ చేయగలడు. పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే మనం సత్యబోధని వినగలం. కాబట్టి ఆ వ్యక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ పూర్ణుడుగా కాకుండా తనకి ఇష్టం వచ్చినది చెప్పడం ద్వారా అబద్ధ బోధ చేస్తున్నాడని అర్థం. మరి యేసుక్రీస్తు ఈ విధమైన అబద్ధ బోధ ఎప్పుడూ చేయలేదు, ఎప్పుడూ కూడా సత్యమే మాట్లాడేవాడు. ఆ విధంగా ఇతనికి మంచి బోధ చేసి మంచి మార్గంలో నడిపించడానికి ఎప్పుడూ ప్రయాసపడుతూ ఉండేవాడు. సో సద్బోధకుడు ఎప్పుడు కూడా సత్యమైన వాక్యాన్ని సరైన రీతిగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంటే ఆ విధంగా చెప్పడం ద్వారా ఆ విశ్వాసకి మేలు కలగాలి, విశ్వాసం లేని వారిలో కూడా విశ్వాసం కలిగించే ప్రయత్నం చేయగలగాలి. అలా చేసిన వ్యక్తి సద్బోధకుడు అవుతుంది. మరి యేసుక్రీస్తు ఈ విధమైన సద్బోధకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరొకటి, సద్బోధకుడు ఏ విధంగా ఈ మంచి బోధ చేస్తాడో మరొక విషయాన్ని కూడా గమనించి ఇంకాస్త నేర్చుకోవచ్చు. పరిష్కారం లేని సమస్యకు పరిష్కారం చూపించడం ద్వారా సత్యమైన బోధ చేయవచ్చు.
అంటే అసాధ్యమైన దానికి సుసాధ్యమైన జవాబు, సమాధానం చెప్పగలడు. మరి ఇది యేసుక్రీస్తు ఏ విధంగా చేశాడో వాక్య భాగం మనకి చెప్తుంది. యేసుక్రీస్తు శిష్యులు ధనవంతుడు ఈ విధంగా దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోతే మరి ఏ విధంగా ప్రవేశించగలడు, ఇది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్నని యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తుని వేయడం మనం గమనించవచ్చు. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్తారు. నిజమే. మరి ఇక్కడ ఆల్రెడీ పరిష్కరించలేని సమస్యకు యేసుక్రీస్తు దేవుడే పరిష్కారం అని ఒక సరైన పరిష్కారాన్ని చూపిస్తారు. నిజమే. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుడు అనుమతిస్తే, దేవుడు ఇష్టపడితే ఆ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అంటే ఏంటంటే ఆ పాపం మానేలా ఒక్క దేవుడు మాత్రమే చేయగలడు. యేసుక్రీస్తు పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగించగలడు. తద్వారా తనకి కొదువుగా ఉన్నది కూడా, తనకి ఏదైతే లోపంగా ఉందో దాన్ని విడిచిపెట్టగల శక్తి దేవుడు అనుగ్రహించగలడు అనమాట. ఇది తను అనుమతించినప్పుడు, తనకి ఇష్టమైనప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ పని చేయగలడు. తద్వారా ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు అని చెప్పి ఒక సరైన పరిష్కార మార్గాన్ని ఇప్పుడు యేసుక్రీస్తు చూపించడాన్ని మనం గ్రహించవచ్చు సరైన కన్నులతో. అంటే ఏంటంటే తన ధనం కన్నా కూడా యేసుక్రీస్తుని ఆ విధంగా పరమదేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేలా చేయగలడు. యేసుక్రీస్తు కన్నా ధనం ఏం గొప్ప కాదు, పరలోకంలో సంపాదించుకునే నిత్య జీవం కన్నా ఆ ధనం అంత గొప్ప కాదు అని నమ్మి ఇక నుంచి ఆ ధనంతో మంచి చేయడం నేర్చుకునేలా, ఆ మంచి చేసేలా ఒక్క దేవుడు మాత్రమే చేయగలడు. అంటే అలా చేయడానికి దేవుడు అనుమతించాలి. సో దేవుడు ఎప్పుడైతే ఆ విధంగా జరగడానికి అనుమతిస్తాడో ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. దేవుణ్ణి మరింత మహిమపరచగలరు, దేవుని సేవలో విత్తగలరు. ఆ ధనంతో ఇతరులకి దేవుని దృష్టికి మంచి పనులు చేయగలరు. ఆ విధంగా దేవుని ప్రభుత్వం కిందకి రాగలరు. లోక ప్రభుత్వాన్ని విడిచిపెట్టి సాతాను ప్రభుత్వాన్ని వదిలిపెట్టి. మరి మరొక రీతిగా ఈ సద్బోధకుడు ఏ విధంగా ఈ మంచి బోధ చేస్తాడో మనం మరింత నేర్చుకోవచ్చు. ఇతరులకు మేలు చేసే ప్రశ్నలకు జవాబు చెప్పడం ద్వారా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, వ్యర్థమైన ప్రశ్నకి మనం జవాబు చెప్పనవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పలేదు, చాలా సందర్భాల్లో మౌనంగా ఉండిపోయాడు. ఇతరులకి ఏ మంచి మాటలు మేలు చేస్తాయో దాన్ని బట్టి ఇతరులు అడిగే సరైన ప్రశ్నకు మాత్రమే జవాబులు చెప్పడం ద్వారా దేవుని జ్ఞానాన్ని నేర్పించేవాడు. తద్వారా వారు రక్షణ పొందుకునేలా చేసేవాడు. మరి ఇలాంటి ధనవంతులు కూడా ఎలా రక్షణ పొందుకోగలరు అని ఇతరులకి మేలు చేసే ప్రశ్న ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు కాబట్టి అది మేలు చేసే ప్రశ్నే కాబట్టి, మంచి చేసే ప్రశ్నే కాబట్టి
ఆ ప్రశ్నకి ఇక్కడ యేసుక్రీస్తు జవాబు చెప్పడం ద్వారా ఒక సద్బోధకునిగా సత్యబోధ చేయడం జరిగింది. తర్వాత చెప్పింది చేసి చూపించడం ద్వారా యేసుక్రీస్తు సద్బోధకునిగా ఈ మంచి బోధ చేశాడు. దేవుని నిమిత్తం శ్రమలు అనుభవిస్తే అది మహానందం, మహాబహుమానం అని చెప్పాడు. నిజంగా దేవుని కోసం చాలా శ్రమలు అనుభవించి ఆఖరికి ప్రాణాన్ని కూడా త్యాగం చేసి చెప్పింది చేసి చూపించాడు. దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తే దేవుని మేలు ఎక్కువగా పొందుకోవచ్చు, దేవునితో ఎక్కువగా సహవాసం చేసి ఎన్నో ఆశీర్వాదాలు సొంతం చేసుకోవచ్చు అని చెప్తూ ఉండేవాడు. మరి లోకంలో అందరికన్నా ఎక్కువగా కూడా యేసుక్రీస్తు దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఎక్కువగా ప్రార్థిస్తూ ఎక్కువగా దేవుని పని చేస్తూ దేవుడు గొప్పవాడు అని ఎక్కువగా నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఆ విధంగా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. తద్వారా శ్రమల్ని, శోధనని, మరణాన్ని కూడా జయించి సజీవంగా 3వ దినం లేవగలిగాడు. ఇదే మనం చనిపోతే మన శరీరం కుళ్ళిపోతుందండి. ఎముకలన్నా మిగులుతాయో లేవో మనం చెప్పలేం. చనిపోయిన తర్వాత మనం మన ఒరిజినల్ దేహంతో మనం రాలేం. యేసుక్రీస్తు రాకడ సమయంలో లేస్తే మన ఆత్మ మాత్రం లేస్తుంది, మనకు శరీరం ఉండదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా, అంటే 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా అసాధ్యంగా ఉండేటువంటి దేహంతో రావడం మనం గమనించవచ్చు. నిజమే, 3 దినాలు చనిపోయిన తర్వాత ఆ శరీరం కుళ్ళిపోయి నశించిపోవాలి, శరీరం లేకుండా పోవాలి. కానీ 3 దినాల తర్వాత కూడా చనిపోయిన యేసుక్రీస్తు తన ఒరిజినల్ శరీరంతో విశ్వాసులకి, శిష్యులకి కనిపిస్తుంది. మరి ఇది అద్భుతం, ఇది అసాధ్యమైంది. మరి ఎంత అసాధ్యమైంది ఒక గొప్ప విజయం కాదంటారా? ఆ విధంగా దేవుని ఎక్కువగా స్తుతించి ఎక్కువ ఆశీర్వాదం పొందుకోలేదంటారా? ఎవ్వరూ సాధించలేని విజయాన్ని సాధించగలిగాడు. ఆ విధంగా దేవునిలో సరైన బోధే, ఖచ్చితమైన బోధే చెప్పాడు. అంటే సత్యమే చెప్పాడు తప్ప ఇతరుల్ని మభ్యపెట్టి మాయ చేసి తన వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే దీనికి నిరూపణ ఉంది. తానే ఒక సత్యమైన సజీవ సాక్ష్యం. అదేవిధంగా మరి ఆ వ్యక్తి సద్బోధకుడా నిజ జీవం పొందాలంటే నేను ఏం చేయాలని ప్రశ్నించినప్పుడు, సత్పురుషుడు నేను కాను, దేవుడొకే సత్పురుషుడు, దేవుడు ఒక్కడే సద్బోధకుడు అని చెప్పాడు. మరి ఇంత సత్యబోధ చేసిన యేసుక్రీస్తు నేను సద్బోధకుని కాదు, పరమ తండ్రే సద్బోధకుడు అని చెప్పడానికి గమనించవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ ఆ విధంగా కూడా సత్యమే మాట్లాడాడు. ఎందుకంటే తనంతట తను సొంతంగా మాట్లాడే మాట ఏది కూడా లేదు. తండ్రిది ఆజ్ఞాపించి నీ యందు విశ్వాసం ఉంచే వారికి ఈ మాటలు మాత్రమే చెప్పు అని ఏ మాటలైతే చెప్పడం జరిగిందో ఆ మాటలు మాత్రమే యేసుక్రీస్తు సర్వలోకానికి ప్రకటించడం జరిగింది. అంతే తప్ప తన సొంత ఉద్దేశాన్ని, తన సొంత ఇష్టాల్ని చెప్పుకునే మాటలు ఎక్కడా ఉపయోగించలేదు. తను మాట్లాడే ప్రతి మాట దేవుని నుండి వచ్చే మాట కాబట్టి ఆ మంచి మాట మరి ఎక్కడి నుంచి వస్తుంది?
పరమతండ్రి దేవుడి నుంచి వస్తుంది కాబట్టి సద్బోధకుడు దేవుడే అన్న సత్యాన్ని ఒప్పుకున్నాడు. సో సద్బోధకుడు చెప్పే మాటలు, సద్బోధకుడు చెప్పే మంచి మాటలు చెప్పినప్పుడు కూడా, మరలా చెప్పినప్పుడు కూడా అది సత్యబోధే అవుతుంది. ఆ విధంగా ఆ ధనవంతుడైన ఆ యవనస్తుడు సద్బోధకుడు అని యేసుక్రీస్తుని గుర్తించగలిగాడు, కానీ ఇతను మాత్రం ఆ సద్బోధకుడికి సరైన శిష్యునిగా ఉండి పరలోకంలో నిత్యమైన, శాశ్వతమైన, మరి శ్రేష్టమైన ధనాన్ని సంపాదించుకోవాలి అని అనుకోలేదు. అంటే ఇక్కడ పరమదేవుడు యేసుక్రీస్తు సద్బోధకులుగా ఉన్నారు, ఒక్కరుగా ఉన్నారు, సద్బోధకుడుగా ఉన్నారు. ఇతను మాత్రం నిజమైన శిష్యుడుగా లేకపోయాడు. ఎందుకంటే పరిపూర్ణంగా యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించడానికి అంగీకరించలేదు కాబట్టి. పరమదేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏం చెప్పాడంటే, ఏ మంచి మాట సర్వలోకానికి చెప్పాడంటే, నా ప్రియ కుమారుల్లో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి పరలోకంలో శాశ్వతమైన మేలు, శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన రక్షణ ఉంటాయని మంచి మాట చెప్పాడు. ఆ విధంగా పరమదేవుడు ఆది నుండి కూడా సద్బోధుడుగానే ఉన్నాడు. మరి ఈ విధంగా సద్బోధకుడు సద్బోధ చేస్తాడని మనకి చాలా స్పష్టంగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అంటే సద్బోధకుడు ఎలా ఉంటాడో, ఏ సత్యమైన బోధ చేస్తాడో, సద్బోధ అంటే ఏంటో మనకి అర్థమైంది. మరి రెండవదిగా ప్రియ శిష్యులు ఎవరో మనం తెలుసుకోవాలి. ప్రియ శిష్యులు అంటే మొదటిగా దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనని, దేవుని కోరికల్ని, దేవుని ఇష్టాన్ని గౌరవించేవారు. నిజమైన ఆసక్తితో అవి నెరవేర్చబడాలి అని కోరుకొని ప్రార్థించేవారు. వాటిని తమ వంతు బాధ్యతగా, తమ కోరికలుగా, తమ ఇష్టాలుగా మార్చుకొని వాటి కోసం తమ ఇష్టాన్ని కూడా త్యాగం చేసి అవి నెరవేర్చాలని పనిచేసేవారు. దేవునికి నిజమైన అంటే ప్రియ శిష్యులుగా ఉన్నారు. మరి యేసుక్రీస్తు అందించిన విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాటని ఆలకించి మంచి పనులు చేసేవారు కూడా ప్రియ శిష్యులుగా ఉన్నారు. మరి ఇందులోనే మూడవదిగా మరి ఎవరు ప్రియ శిష్యులుగా ఉంటారు అంటే, ఇది చాలా ప్రాముఖ్యమైన మంచి మాట అండి, గమనించలేదు. తమ రక్షణ కోసమే కాకుండా ఇతరుల రక్షణ కోసం కూడా ఎవరైతే ఆలోచించి ప్రయాసపడతారో, ఆ రక్షణ భారం కలిగి ఉండి ఇతరులకి రక్షణ సువార్త చెప్పాలి అని అనుకుంటారో వాళ్ళు అస్సలైన ప్రియమైన శిష్యులు. మరి యేసుక్రీస్తు శిష్యులు ప్రియ శిష్యులే అనడానికి ఒక రుజువుని మనం ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకోవచ్చు.
మార్కు సువార్త 10వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలని ఆయన అడిగారు. తాము ఎలాగో ఆ ధనవంతుల్లాగా కాకుండా సంపూర్ణంగా ఆజ్ఞను అనుసరిస్తున్నాం కదా, మాకైతే శాశ్వత రక్షణ వచ్చేస్తుంది, మాకంటే అతనిలాగా కీడు జరగదు, కాబట్టి ఇక్కడితో ఈ సంభాషణ విడిచిపెట్టేద్దాం, మనకి జరిగే మేలు ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది కాబట్టి అని అనుకోకుండా సంపూర్ణంగా దేవుని మాటల్ని ఆలకిస్తూ అనుసరిస్తూ ఉన్న ఆ శిష్యులు, అంటే సంపూర్ణంగా విశ్వసిస్తున్న ఆ శిష్యులు, ఆ ధనవంతుడు కూడా వారి వలె సంపూర్ణంగా దేవుని మాటలు ఆలకిస్తూ రక్షణ పొందుకోవాలి, అంతే తప్ప వారు కీడు పొందుకోకూడదు అని సరైన ఆలోచన కలిగి, సరైన ఆశ కలిగి, అంటే సరైన ప్రేమ కలిగి, ఇతరుల రక్షణ కోసం, ఇతరుల మేలు కోసం, అంటే ఇతరుల మంచి కోసం ఆలోచించి యేసుక్రీస్తుని ఈ విధంగా ప్రశ్న వేస్తారు. సో ఈ విధంగా ఇతరులకి మేలు చేసే ప్రశ్న ప్రియ శిష్యులుగా వారు వేయగలిగారు. ఎందుకంటే ప్రియ శిష్యులుగా ఉన్నవారు మాత్రమే సరైన ప్రశ్నల ద్వారా ఇతరులకి మేలు చేయిస్తారు అని మనం అర్థం చేసుకోవచ్చు. సరైన మాటలు చెప్పడం ద్వారా, సరైన పనులు చేయడం ద్వారా ఇతరుల రక్షణ కోసం పని చేస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మరి ప్రియ శిష్యులు ఎవరో మనం గుర్తించవచ్చు. మరి ఈ విధంగా ప్రియ శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రోత్సహించడం జరిగింది. మరి ఈ విధమైన ప్రియ శిష్యుల్ని ఇంకా ప్రోత్సహించడం ద్వారా కూడా, అంటే వారు అడిగే ప్రశ్నలకి, సరైన ప్రశ్నకి నేను జవాబు చెప్పను అని అనకుండా, వారికి అవి మేలు చేస్తాయని గుర్తించి గ్రహించి ఆ ప్రశ్నకి తప్పకుండా జవాబు చెప్పగలిగారు. తప్పకుండా వారి సందేహాల్ని తీర్చగలిగారు. ఆ విధంగా యేసుక్రీస్తు సద్బోధకుడు అయ్యాడు. సద్బోధకుడు ఎలా అవ్వగలిగాడు అంటే, పరమదేవునికి ప్రియ కుమారునిగానే కాకుండా ప్రియ శిష్యుడిగా కూడా ఉన్నాడు. అంటే సంపూర్ణమైన విశ్వాసంతో దేవుడు చెప్పే ప్రతి మాట ఇతరులకి చెప్పే ముందు తానే మొదట నేర్చుకున్నాడు. ఆ విధంగా ప్రియ శిష్యునిగా ఉన్న యేసుక్రీస్తు సద్బోధకుడిగా ఈ లోకంలో పనిచేశాడు. సద్బోధకుని మాటలు తెలియచేయడం ద్వారా సద్బోధకునిగా పనిచేయడం జరిగింది. అంటే మనం కూడా దేవునికి ప్రియ శిష్యులుగా ఉన్నప్పుడు మనం కూడా ఇతరులకి మేలు చేసే, మంచి మాటలు తప్పకుండా మాట్లాడగలం. ఆ మాటల్లో ఖచ్చితంగా ఇతరులకి క్షేమం ఉండేలా చేయగలం. అంటే మనం కూడా పరమదేవుని వలె, యేసుక్రీస్తు వలె మంచి బోధ చేయగలం. సో మన మేలు కోసం, మన క్షేమం కోసం మనం మంచి నేర్చుకోవడమే కాకుండా ఇతరుల క్షేమం కోసం, ఇతర మేలు కోసం ఆ నేర్చుకున్న మంచి అనే ధనాన్ని వారికి పంచి పెట్టినప్పుడు మనం కూడా ఈ సత్బోధ చేసిన వారముగా అనిపించుకోవచ్చు. దేవుని ద్వారా సత్యమైన తీర్పు పొందవచ్చు.
మరి స్కూల్స్లోని, కాలేజెస్లోని, ఆఫీసెస్లోని, మన హోమ్లో కూడా మనం ఈ మంచి బోధ చేయొచ్చు, మంచి మాటలు చెప్పొచ్చు, మేలు చేసే మాటలు చెప్పొచ్చు. లోకంలో ఉన్నంతకాలం ఈ లోకంలో దేవుని దృష్టికి ఏది మంచో చెప్పచ్చు. చనిపోయిన తర్వాత పరలోకంలో శాశ్వతంగా రక్షణ సంపాదించుకోవడానికి అవసరమైన మంచి మాట చెప్పచ్చు. ఒకవేళ కనుక ఈ విధంగా మంచి మాట చెప్పలేకపోయినట్లయితే వారి కోసం ప్రార్థన చేయవచ్చు, ఆ విధంగా వారికి సహాయం చేయవచ్చు. అంటే ఎవరైనా టీచర్స్గా ఉన్నప్పుడు తమ శిష్యుల కోసం ప్రార్థించి వాళ్ళు మేలు పొందేలా చేయగలిగిన వారు క్రైస్తవ బోధకులు సద్బోధకులుగా ఉండగలరు. సో మనం క్రైస్తవ బోధ చేయగలిగి ఉండాలి, అప్పుడు సత్యబోధ చేసిన వారం అవుతాం. మరి ఈ ధన్యత క్రైస్తవ విశ్వాసులకి, క్రైస్తవ బోధకులకే అనుగ్రహించాడు తప్ప, అంటే క్రైస్తవ బోధకులకు మాత్రమే ధన్యత ఉంది తప్ప యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని మరి ఇంకా ఏ ఇతర జనాంగానికి ఇటువంటి గొప్ప ధన్యత లేదు. కాబట్టి క్రైస్తవులుగా మనం ధన్యులను గుర్తించిన వారం క్రైస్తవ బోధ చేయగలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే సరైన ఆలోచన వారికి కలగదు. ఒకవేళ మంచి చేయాలని ఆలోచించినప్పటికీ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు కాబట్టి, ఒకవేళ యేసుక్రీస్తును నమ్మి దాంతో మాత్రమే వదలకుండా ఇతర విశ్వాసాలు కూడా కలిగి ఉంటారు కాబట్టి వారి ద్వారా దేవుని చిత్తం అనేది సంపూర్ణంగా నెరవేర్చబడదు, ఇతరులకి సంపూర్ణంగా మేలు, క్షేమం, రక్షణ కలుగుతుంది. కాబట్టి క్రైస్తవ బోధకులుగా ఉండడానికి ప్రయత్నించాలి. అందులో లోపం ఉన్నట్లయితే దాని కొరకు ప్రార్థించి ప్రయాసపడి ఆ ధన్యతని సంపాదించుకోవాలి. ఆ విధంగా తమ జీవితాలు సార్థం చేసుకున్న వాళ్ళు సద్బోధకులుగా ఉంటారు. అంటే దేవునికి సరైన శిష్యులుగా, ప్రియమైన శిష్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సత్యబోధ చేయగలరని మరొకసారి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈనాటి ఆత్మీయ సందేశంలో భాషాపరమైన ఏమైనా కొన్ని తప్పిదాలు మీరు గమనించినట్లయితే దయతో మన్నించమని కోరుతున్నాను. తర్వాత వచ్చేటువంటి ఆత్మీయ సందేశాలకి మరింత జాగ్రత్త తీసుకోవడానికి నా కోసం ప్రార్థన చేయగలరని ప్రార్థనా సహకారాన్ని మీ నుండి నేను కోరుతున్నాను. మీరు సద్బోధ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు సద్బోధ చేయడానికి దేవుని ద్వారా అవకాశం పొందుకున్న వాళ్ళ కోసం ప్రార్థించడం ద్వారా మీరు దేవుని పనిలో ఇన్వాల్వ్ అవుతున్నారని, ఆ విధంగా కూడా మీకు ఆశీర్వాదాలు ఉన్నాయని గ్రహించవచ్చు. సరే, ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేడు మీరు విన్న ఆత్మీయ సందేశం ద్వారా సత్యబోధలో సత్క్రియలు చేటు యందు ఆసక్తి కలిగి ఉండడం ద్వారా తద్వారా మరెంతో అభివృద్ధి పొందాలని ప్రియ క్రీస్తు దాసులుగా కోరుతున్నాను. విశ్వాసం ఇదేతో ప్రార్థించి దేవుని మేలు పొందాం.
మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధులను ఘనము సత్యస్వరూపియగు కృపగల మా ప్రభువ, మీ సర్వోన్నతమైన నామానికి అనేకమైన స్తోత్రాలు తండ్రి. నేడు మనుగొన్న విశ్వాస జీవితాల్లో మరి నీ సత్యబోధలో నిలిచి ఆత్మీయంగా ఎదిగి సంపూర్ణులుగా ఫలిస్తూ ఇతరులకి మేలు చేసేటువంటి, క్షేమం కలుగు చేసేటువంటి మంచి మాటలు చెప్పుటకు సరైన జ్ఞానాన్ని మాకు దయచేయమని, దాని కొరకు మా ఆత్మల్ని మరింత ఉజ్జీవింప చేయమని, సరైన రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని, ఆ విధంగా నీకు ప్రియ శిష్యులుగా ఉంటూ ఈ నామాన్ని మహింపరచుకునే కృప అంతకంతకు అనుగ్రహించమని, అన్ని రీతులుగా వర్ధలింపచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో నమ్ముట నీ వలెత్తే నవ్వానికి సమస్తం సాధ్యమైన విశ్వాసంలో ఈ దీనులమైన మేము ప్రార్థిస్తూ ఉండగా నిత్యముగా నీ సత్య నిత్య సమాధానం పొంది ఉన్న పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు కృప విధులైన పరిశుద్ధులాత్మకు తోడైండుగాక. ఆమేన్. మరి దయచేసి ఆత్మీయ సందేశం విన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన చేతనైనంత ఈ సేవా పరిచర్యకు వ్యక్తి చందాదారులుగా చేరాలని, తద్వారా మరెన్నో ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని కోరుతున్నాను. మీరిచ్చే కానుకలు ఈ సేవా పరిచర్య ఆర్థిక అవసరాల్లో సహాయపడుతున్నాయని గుర్తించుకోండి. మరి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయగలిగిన వారు నా ఫోన్ నెంబర్ 9014340294కి పంపించండి. మరి ముందుగా విన ఆత్మీయ సందేశాల ద్వారా ప్రతిస్పందించిన కొంతమంది విశ్వాసుల గురించి మీకు తెలియపరచాలని కోరుకుంటున్నాను. మరి ఎస్ సాల్మన్ రాజ్ గారు, అదేవిధంగా టి సూర్యప్రకాశ్రావు గారు సరైన రీతిగా దేవుని పరిచర్య విషయంలో ప్రతిస్పందించి సరైన సమయానికి ఈ సేవా పరిచర్య ముందుకు కొనసాగించట్లో ఉన్న ఆర్థిక అవసరాన్ని సహృదయంతో ప్రేమతో గుర్తించి గ్రహించి మరి ఈ సేవా పరిచర్య అభివృద్ధి కొరకు ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. ఎస్ సాల్మన్ రాజ్ గారు 1000 రూపాయలు ఈ సేవా పరిచర్య విషయంలో ఆర్థిక అవసరాల కోసం విత్తడం జరిగింది. అదేవిధంగా టి సూర్యప్రకాశ్రావు గారు ఎల్ఐసి ఏజెంట్, ఈయన కూడా సహృదయంతో ప్రేమతో ప్రతిస్పందించి సరైన సమయానికి ఈ సేవా పరిచర్య ఆర్థిక అవసరాల నిమిత్తం మరి 500 రూపీస్ ఇవ్వడం జరిగింది. 500 రూపాయలు ఈ సేవా పరిచర్యకి విత్తడం జరిగింది. మరి ఈ విధంగా దేవుని సరైన రీతిగా ప్రేమిస్తూ గణపరుస్తున్న ఇటువంటి మంచి విశ్వాసుల కోసం తప్పకుండా ప్రార్థించి ఆ విధంగా మరెన్నో సేవా కార్యక్రమాలకి లేదా దేవుని ద్వారా జరిగే మంచి పనులకి సహకరించడానికి అవసరమైన రీతిగా మరింత వాళ్ళు వర్ధిల్లాలని వారి నిమిత్తం ప్రార్థన చేయండి. మరి ఇటువంటి వారు మరింత అభివృద్ధి చెందాలని నేనే కాదు, దేవుడు కూడా తప్పకుండా కోరుకుంటాడు. ఈ విషయాన్ని గుర్తించిన వారు, గ్రహించిన వారు చాలామంది ఉన్నారు. మరి మీరు కూడా లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి దేవుని ఆశీర్వాదాలు పొందగలరని, మరి దేవుని సేవా విషయంలో మరి చందాదారులుగా ఉండి ధన్యులు కావాలని ఆశపడుతున్నాను. తద్వారా మరిన్నో ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. హిట్లు, యేసుక్రీస్తు ప్రియదాసనాలు, బి విజయవాహిని,
from Atmiya Melkolpu Ministries in YouTube Light of Bible channel from Visakhapatnam. Praise the Lord. All the glory to the holy name of Jesus Christ. Happy Teachers' Day to all. Happy Teachers' Day to all believers. క్షమించాలి, చాలా ఆలస్యంగా చెప్తున్నాను. ఆలస్యంగా చెప్పిన మరెంతో మేలు చేసే ఈ ఆత్మీయ సందేశాన్ని అందించగలిగినందుకు మరి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ నేటికి ఈ సందేశాన్ని ముగిస్తున్నాను.